నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. నమస్కారం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమానికి స్వాగతం. పదునైన మాటల రచయిత అబ్బూరి రవి గారు సిరివెన్నెల సీతారామశాస్త్రి గారితో ఆయనకున్న అనుబంధం ఏనాటిదో ఆ విషయాల గురించి గత సంచికలో మనందరికీ తెలియజేశారు. మరి ఈ సంచికలో ఏం చెప్పబోతున్నారో చూద్దామా? రవి గారు, మీరు చాలా స్టోరీ సిట్టింగ్స్లో, అంటే ఆబ్వియస్లీ మీరు బాగా నచ్చిన వ్యక్తి కాబట్టి ఆయన మంచి పాట రాసినా లేకపోతే మంచి రాయబోతున్నా మీతో షేర్ చేసుకుంటారు. అది అందరితో, ఆత్మీయులైన వాళ్ళందరితోనూ జరిగే పని అది. మీరు చాలా స్టోరీ సిట్టింగ్స్లో పాల్గొని ఉంటారు, లేకపోతే ఈ పాటల యజ్ఞంలో. అంటే నేను బయట కూర్చున్నాను, బట్ ఒక్క ఇన్సిడెంట్లో ఏంటంటే ఊపిరి పాట రాయాలి అండ్ పలానా టైంకి రమ్మంటే అరగంట ముందుకు వెళ్తే ఆంటీ ఏదో పెడతారు, కాఫీ ఇస్తారు, స్వార్థం ఉంటుంది కదా. వెళ్ళిపోయి అక్కడ కింద సాయాలు ఉంటారు, కొంచెం సరదా మాటలు చెప్పుకోవచ్చు. వెళ్ళాం. ఆయన లోపల ఉన్నారు. ఏం రాస్తున్నారు? కంచె పాట రాస్తున్నారు. నాకెందుకు పిలిచారు? మరి మేము పడుకుంటాం కదా, పొద్దున్న 7:30 కల్లా ఆఫీస్కి వెళ్ళిపోవాలి, మళ్ళీ డిస్కషన్స్ ఉన్నాయి నాకు. లోపలికి వెళ్ళి గొడవ పెట్టుకుందామని లోపలికి వెళ్ళిపోయారు. మీరు నిద్రపోగొట్టుకున్నారు, నా నిద్రపోతుందన్న ఫీలింగ్తో లోపలికి వెళ్ళారు. టైంకి వచ్చావు, కూర్చో అబ్బాయి. ఏ యుద్ధమైనా సరిహద్దును చెరిపిందా, ఇలాంటి పాత ఇలాంటి లైన్ ఆలోచిస్తున్నాను అబ్బాయి అని. మామూలుగా ఎలాగైనా అన్నం పెట్టేస్తాను కదా, అన్నం పెట్టేసి పక్కన కూర్చొని ఊపిరి, నా పాట, నన్ను లేటుగా రమ్మంటారు, రాత్రంతా ఇక్కడే ఉంచుతారు, ఏమీ లేదన్న. అలా కూర్చుని ఉన్నా. 2:00కో 8:00కో ఆ పాట అయ్యింది. పాట పాడి వినిపిస్తుంటే, అంటే రేపు పొద్దున్న 7:30కి వెళ్ళాలన్న కంగారు ఉంటుంది, మధ్యలో నిద్ర లేకపోతే రేపు పని చేయలేవు పని కంగారు, ఇవేమీ లేవు నాకు. మర్చిపోయారు. ఆ పాట అలా చెప్పడం, మళ్ళీ లేచి వెళ్ళడానికి వాళ్ళకి దండం పెట్టేసుకుని ఇంటికి వెళ్ళిపోవడం. ఆప్షన్స్ ఎవరండి? ఆయన మమ్మల్ని ఉంటుంది చూసారా, ఈ రెండిట్లో ఒకటి పట్టుకొని ఒక వేరు ఉంటుంది. ఈయన దగ్గర ఆప్షన్స్ ఉండవు. ఎంత బాగుందో సార్ మీ కాన్వర్సేషన్. అంటే నాకు ఆయనతో చాలా ఇంచుమించుగా చాలా ప్రయాణం కదా. మీరు చెప్తుంటే ఆ సీన్లన్నీ కళ్ళకి కట్టినట్టు, ఆయన ఇల్లు, ఆఫీసు, 301, 501. ఫస్ట్ థింగ్, మనకి రాదని మనం సరెండర్ అయినప్పుడు అవతల వైపు జ్ఞానం ఉంటే అది ప్రవహిస్తుంది. నాకు వచ్చు అంటే దాని అంతటా అదే గట్టేసుకుని అక్కడ ఉండిపోతుంది. అవతల జ్ఞానం ఉన్నాడు అనుకోండి, ఆ గట్టు తీసి నీకు తెలియదురా, నీ జ్ఞానం కావాలి అని గట్టు కొంచెం పక్కన పెట్టి ఆ జ్ఞానం ప్రవహించేలా చేస్తుంది ఈ నది. అవతల వాడు అజ్ఞానంలా మిగిలిపోకూడదు అని ప్రతి క్షణం ఆలోచించిన వ్యక్తి. అవతల వాడు అజ్ఞానాన్ని కోపం తెచ్చుకొని బాధపడి నిద్రలో వదిలేసి వాడు ఎలా బాగుపడతాడని ఆలోచించిన వ్యక్తి. ఎంత బాగా చెప్పారు సార్. చాలా మంది ఎంతసేపు నా జ్ఞానాన్ని ఎలాగా ప్రదర్శించి అవతల వాడిని అజ్ఞానిగా ఎలా చిత్రీకరించవచ్చు అనే దాని మీదే సామాన్య మానవుడు ఆలోచన ధోరణి ఉంటుంది. అవతల వాడి అజ్ఞానం గురించి ఈయన మదన పడి వాడిని బాగు చేసే ప్రక్షాళన కార్యక్రమం అసామాన్యం. అంటే ఈయన పాటల రచయితగా ఇదొక ఎత్తు అయితే, వ్యక్తిగా ఆయన ఎంత మహోన్నతమైన స్థాయిలో ఉన్నాడు అనేది. అంటే ప్లస్ మనం ఇంత గొప్పగా ఆయన గురించి చెప్తాం కదండి, బట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కూర్చుంటే మనమే జ్వాలపాడాలి ఆయనకి అన్న ఫీలింగ్ వస్తుంది. ఎంత చిన్నపిల్లడేంటి, అలుగుతాడేంటి, ఏడుస్తాడేంటి, నాకు టీ ఇచ్చా ఇప్పుడే తాగారు అని సాయో భీము ఎవరో అంటే ఇప్పుడే ఒరే ఎవరా అంటే బతిమాలుతున్నట్టు ఉంటుంది. శాస్త్రి గారు చిన్నపిల్లలు, ఒరే నాకు కొంచెం టీ పోయిండ్రా అని అడుగుతూ ఉంటే, అదే ఇంత చిన్నపిల్లాడేంటి, అంత చిన్నపిల్లాడి కల్మషం లేని మనసు లేకపోతే ఈయన పని చేయలేరు, యజ్ఞం చేయలేరు. అంటే చాలా డిస్కషన్స్ అండి. ఆయన
వచ్చిన ప్రతి కూడా ఆయనకి కథ చెప్పాలి సార్. డేట్ వేసుకొని అన్నీ రాసుకొని మొత్తం కథ వింటూ పాయింట్లు రాసుకుంటారు. రాసుకున్న తర్వాత మీరు 6 నెలల తర్వాత వెళ్ళండి, ఆ పుస్తకం తెరవకుండా మీ కథ మీకు చెప్పగలరు. నెంబర్ 2, సిచ్యువేషన్ ఏంటి, దాని ముందు సీన్ ఏంటి, దాని తర్వాత సీన్ ఏంటి చూసుకునే పాట మొదలు పెట్టారు. మీకెందుకు కదా, అసలు మీకెందుకు కదా, కట్టు సాంగ్ మీరు ఎందుకు రాయరు, మీరు కరెక్షన్ చెప్తారు, అవతల వాడు తీసుకోడు, మీరు హర్ట్ అవుతారు, మీరెందుకు బాధపడుతున్నారు, వాడు తీసుకోకపోతే వాళ్ళ లైఫ్ కదా. కాదురా, అది పద్ధతి, మీరు కట్టు సాంగ్ రాస్తా అని చెప్పండి, అప్పుడు నేను పాట తీసుకొస్తాను. ఓ ఇదొక ఆర్గ్యుమెంట్ నడిచింది. అయ్యో పెద్ద ఆర్గ్యుమెంట్. మీరు చాలా విభిన్న కోణాలు ఉన్నాయి సార్ ఇది. అంటే ఆయన సెలవు సార్, ఆయన తీసుకున్నాడు కాబట్టి, ఎందుకంటే బెడ్రూమ్ లోకి వెళ్ళే స్థాయి ఆయన ఇచ్చారు కాబట్టి, నన్ను కొడుకులాగా ఒక ఇది ఇచ్చారు కాబట్టి. ఇంతకీ మీరు కథ చెప్పకుండా కట్టు సాంగ్ రాయించుకున్నారు ఎప్పుడైనా? రాయించారు. ఫ్యాంటాస్టిక్. ఎవడు అనే ఒక సినిమా ఉంది, ఆ సినిమాకి రాస్తారా అంటే రాస్తాను రాబ్బాయి అని. రాయగలరా అని అడిగాను. రాస్తాను రాయగలరా ఏంటి అంటే, సరే పైడిపల్లి వంశీ గురు రాస్తా అన్నారు గురుగారు, నువ్వు వస్తావా, కథ చెప్పండి. రాగానే ఆయన కూర్చున్నా పుస్తకం తీస్తారు. కట్టు సాంగ్ అనుకున్నాం కదా, మళ్ళీ పుస్తకం తీస్తున్నారేంటి, ఒరే వాడు చెప్తారన్నాడు కదరా మనోడు కథ చెప్పడానికి అంటే, మీకేం చెప్పాను సార్, సిచ్యువేషన్ చెప్పండి, మీకేం కావాలో చెప్పండి, చూనివ్వండి. ఒరే వాడు చెప్తానంటే నీకేంట్రా బాధ అని చెప్పి ఆయన, లేదు కట్టు సాంగ్ రాయండి, ఈ సినిమా కట్టు సాంగ్. సరే సిచ్యువేషన్ ఏంటో చెప్పు. సిచ్యువేషన్ చెప్పాడు. నేను అసలు నక్షత్రకుల్లా తగులుకున్నాను ఆయన, అసలు సమస్య లేదు. కథ చెప్పిన వాళ్ళ ఆయనకి కోపం, వీడు నాకు కథ మొత్తం తెలియకుండా వాడేదో సీన్ చెప్పేసి వాడు ట్యూన్ ఇచ్చేసి వాడికి కావాల్సిందేంటో చెప్పేసి వాడు వెళ్ళిపోతే అని చెప్పి 2 రోజులు గింజుకున్నారు. రోజు రాత్రి ఈవినింగ్ 6 ఆ టైంకి వెళ్ళడం, ఈయన కిందకి రాకపోవడం, 9కి రావడం, వచ్చి కూర్చుని ఒరే అబ్బాయికి అదేంటరా మళ్ళీ మొదలు. అసలు షాక్ ఏంట్రా అంటే, ఓ రోజు వెళ్ళి గురుగారు ఏంటి లేట్ అయిపోతున్నాడు, షూటింగ్ టైం వచ్చేస్తుంది, ఏంటి ఏం చేద్దాం, రాస్తారా రాయిరా, కోపం అప్పుడు కథ చెప్పినా, అక్కర్లేదు మళ్ళీ పంతం వచ్చింది అంటే వెళ్ళారు. రేపు సాయంత్రం 6 గంటలకల్లా వంశీని వచ్చేయమని అన్నారు. వంశీ వచ్చాడు. ఈయన పడుకుని లేవలా, 9 దాకా కూర్చున్నాడు. బ్రదర్ నాకు చాలా వర్క్స్ ఉన్నాయి, గురుగారు లేచిన తర్వాత ఫోన్ చేస్తారా, వస్తాను. ఓకే బ్రదర్, వెళ్ళిపోయాడు. నాకు పిచ్చ కోపం వచ్చేసింది. ఇన్ని రాత్రులు కూర్చుని రేపు సాయంత్రం 6 గంటలకు రమ్మని ఈయన లేవరా అని బెడ్రూమ్లోకి వెళ్ళి ఆంటీ బయట కూర్చున్నారు. ఆంటీ నేను లోపలికి వెళ్ళాను, పోరా అని లోపలికి వెళ్ళి డోర్ తీసి దుప్పట్లు అవుతున్నారు. రే అబ్బాయి లూగి పడిపోతుందిరా అరిచారు. అంటే ఆయన ఎంత స్వతంత్రం ఇచ్చి ఇంట్లో మనిషిలా చూసుకున్నారని చెప్పడానికి చెప్తున్నాను నేను. ఏం పర్లేదు, అలిగి అక్కడ కూర్చుని రమ్మన్నారు, వచ్చాడు, ఇప్పటిదాకా వెయిట్ చేశాడు, మీరు ఇప్పటిదాకా లేవలేదు, ఏమనుకుంటున్నారు నేను రేపటి నుంచి రాను. రే దానికోసమే ఆలోచిస్తున్నాను రా. ఏం ఆలోచిస్తున్నారు చెప్పండి, తర్వాత చెప్తురు కానీ అన్ని కథలు చెప్తున్నారు అంటే, రే ఆయన కళ్ళు మూసుకునే ఉన్నాడు, నా నిద్రలోనే ఉన్నాడు. ఉండి హీరోయిన్ నువ్వు రాత్రికి వస్తావని చెప్పి, కల్లోకి వస్తావని చెప్పి వెయిట్ చేస్తున్నాను రా, వెయిట్ చేసి నువ్వు రావే, నాకు నిద్ర పట్టటే నువ్వు రావే అంటే, అరే నీకోసం ఆ రెప్పల బయట కాసు కూర్చున్నా కల్లోకి వద్దామని కళ్ళు మూయవే, పైగా నన్ను తిడతావే అందిరా. కళ్ళు మూసుకునే ఉన్నారు సార్ ఇది చెప్తున్నప్పుడు. నాకు లేపి చెప్పండి అనగానే చెప్పారు. ఇది ఆయన పడుకున్నాడు అనుకుంటున్నాం మనం, పడుకోవట్లా, రచిస్తున్నాడు ఆయన. చెప్పగానే గురుగారు పడుకోండి, పడుకోబెట్టి దుప్పటి కప్పి బయటకు వచ్చి వంశీకి ఫోన్ చేశారు. బ్రదర్ ఇలా 2 లైన్లు రాశారు అంటే, బ్రదర్ నేను వచ్చేస్తున్నాను అని. లేదా ఆయన పడుకుని పోయారు, మళ్ళీ రేపు సాయంత్రానికి ఇచ్చేస్తున్నారు పాట. నెక్స్ట్ డే వచ్చి పాట రాసి ఇచ్చారు. మీరు బాగా స్వార్థపరులే, ఆయన బాగా పడుకోబెట్టారంటే ఆయన కోసం కాదు, పాట కోసం. సార్ మతిపోయింది సార్ నాకు. లేపి అడిగితే మీ దగ్గర నిజంగా లేకపోతే మీరేం చెప్పలేరు, సర్ది చెప్తారు. కళ్ళు మూసుకొని ఆయన ఏదో దృశ్యం చూస్తూ ఆ దృశ్యాన్ని మనకి చెప్తున్నారు ఆయన. ఇది తపస్సు కాకపోతే ఇంకోటి ఏంటి? మన దృష్టిలో పడుకోవడం ఆయన చేస్తున్న తపస్సు. మన దృష్టిలో ఆయన ఘర్షణ పడుతున్నాడు, ఆయన ఆరోగ్యం పాడు చేసుకున్నాడు. లేదు, ఆయన హోమం చేస్తున్నాడు, యజ్ఞం చేస్తున్నాడు. ఆయన
ఇది మనకు తెలియదు సార్. సో ఆయన రచనలతో ఎంతో మంది నిద్ర లేపిన శాస్త్రి గారిని మీరు నిద్ర లేపేశారు మీ పాటలో. గురుగారు ఇచ్చారు. అయితే ఒక సంభాషణ రచయితగా అతి పొదుపుగా పదాలు వాడే మీరు ఒక పాటని పొదుపుగా మాటలు వాడుతూ ఆ పాటలో కథ అంతటిని చెప్పడం, లేకపోతే జరగబోయేది చెప్పడం, లేకపోతే మొత్తం ఆ స్టోరీ యొక్క ఎసెన్స్ చెప్పడం, ఇది రెండిట్లో ఏది కష్టం? ఇందులో శాస్త్రి గారి పాట రాయడమే కష్టం. పాట రాయడమే కష్టం. ఎందుకంటే మాట రాసేటప్పుడు కథ ఉంటుంది, కథకు సిచ్యువేషన్ ఉంటుంది, సిచ్యువేషన్లో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి, వాటికి కొన్ని క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. వీటిని పట్టుకొని కథ ముందుకెళ్ళడానికి కావాల్సిన మాటలు రాయొచ్చు. దాంట్లో నిలబడడం ఒక కష్టం. ఈ పాట దగ్గరికి వచ్చేటప్పటికి ఈ పాట ఈ కథని 1 నెల 2 నెలలు 3 నెలలు ముందుకు తీసుకెళ్ళాలి. ఈ దీంట్లో దర్శకుడు కోరుకున్నది ఉండాలి, కథ కోరుకుంటున్నది ఉండాలి, ఈ పాట సినిమాకి సంబంధం లేకుండా తరతరాలకి ఉపయోగపడేదై ఉండాలి, నిలబడేదై ఉండాలి. చాలా ముఖ్యమైన పాయింట్ అది. ఈ పాయింట్స్ అన్ని పెట్టుకొని
సినిమా పాట రాయడం. అది కూడా పేజీలు సాధ్యం కాదుగా. ఒక 4 లైన్లు ట్యూన్ ఇస్తాడు మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ని కూడా తప్పను. ఎందుకంటే ఆయన మాటల్లో నాకు ఒకసారి చెప్పింది ఏంటంటే, ఎందుకు కష్టపడుతున్నారండి అంటే, ఒక ట్యూన్ ఒక సాంగ్ రాసే టైంలో ఇక్కడ సౌండ్ ఉంది అబ్బాయి, ట్యూన్ లేదు. వాళ్ళు ఎక్కువ సౌండ్కి ఎలా రాస్తాను నేను? దాంట్లోంచి ఒక మాధుర్యం తీసుకురావాలి అంటే నేను ఎక్కడో ఇంకొంచెం కష్టపడాలి, దానికోసం లేట్ అవుతుంది వాడికి చెప్పు అంటారు. మ్యూజిక్ డైరెక్టర్ని తిట్టలేదండి ఆయన అక్కడ. విజ్ఞులైన వాళ్ళు డైరెక్ట్ గా ఏం చెప్పక అంటే నాకు ఆయనతో ఒక సాంగ్ సార్, అది నాకు తెలిసి కళ్యాణ్ రామ్ గారు అనుకుంటా, మిక్కీ జే మేయర్ మ్యూజిక్ జరుగుతున్నప్పుడు నేను కూడా అక్కడ వేరే దానికోసం ఆయన రాగానే, ఒరే మిక్కీ జే మేయర్ ఒక ట్యూన్ చేశాడు అని చెప్పి ట్యూన్ వినిపించి, ఒక రాయిని కొండ మీద వదిలేస్తే ఆ రాయి కింద పడుతున్న ఒక వేగం ఉంటుంది కదా, ఆ వేగం ఆ రాయి ధాటికి మిగతా చిన్న చిన్న రాళ్ళు కింద పడిపోతుంటే ఉన్న ఆ వేగం, ఆ సౌండ్ ఇవన్నీ తీసుకొచ్చి ఒక పాట పెట్టాడు. విను అని చెప్పి ట్యూన్ వినిపించి, వాళ్ళు రాగానే ఒక మాట అన్నాను నేను. ఏమన్నారు సార్ అంటే, ఈ పాట రాస్తే వేటూరు గారు రాయాలి, ఆయనే రాయగలరు, కానీ మీరు నా దగ్గరికి వచ్చారు కదా, ముందు నేను ప్రయత్నం చేస్తా, నా వల్ల కాకపోతే మీతో పాటు నేను కూడా ఆయన దగ్గరికి వస్తా, రాయించుకుందాం మనం. ఎవరు సార్? ఎవరు సార్? ఆ ఛాలెంజ్ తీసుకునే గుణం ఉంది చూసారంటే, ముందు నా దగ్గరకు వచ్చారు కాబట్టి నేను ప్రయత్నం చేస్తా, రాకపోతే అక్కడికి వెళ్తా. ఆయన ఎక్కడ గోడ కట్టుకోవాలా, మెట్టు దిగడానికైనా మెట్టు ఎక్కడానికైనా ఆయన గోడ కట్టుకోవాలా. ఏ పాట సార్ అది? గుర్తులేదు నాకు. అంటే నాకు పాట గుర్తులేదండి. ఈ ఇన్సిడెంట్ దగ్గర నేను చూసిన విధానం అదే. సీతారామ శాస్త్రి గారు గురు ఏంటినా నవనందులు కట్టేసి కూర్చున్నారు. ఈయన నేను రాయలేకపోతే ఆయన దగ్గర నేను కూడా వస్తాను అని చెప్పడమా? అంటే ఎంత తగ్గాలి సార్? ఆయన తగ్గాలి, ఆయన మీద ఎంత గురి పెట్టుకొని భక్తి పెట్టుకొని ఆయన రాయగలరు అని నమ్మి ఆ విషయం మ్యూజిక్ డైరెక్టర్కి చెప్పడం ఏంటి? అది కూడా యంగర్ జనరేషన్ కి సంబంధించిన ఒక మ్యూజిక్ డైరెక్టర్. ఎంత గొప్ప వ్యక్తిత్వం కావాలి, ఎంత. నా ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికాన్ ఆంధ్ర మనబడి డెల్టా శ్రీహరి పంచతులసి, co-sponsored by LIC of India, Pratibha Biotech Private Limited. రవి గారు, అయితే శాస్త్రి గారితో విభేదించిన సందర్భాలు మీకు చాలానే ఉన్నాయి. అయితే ఈ కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా టైటిల్ దగ్గర నుంచి ఏదో ఒక చిన్న చర్చ జరిగిందని వినికిడి. బాగానే పట్టుకున్నారు. అది కొంచెం ఇష్టం కొంచెం కష్టం టైటిల్ సాంగ్ రాయాలండి. నేను వెళ్ళాం, నేను డాలీ వెళ్ళి అది చేసిగా కథ చెప్పి ఆయన అంతా విన్న తర్వాత, అబ్బాయి కొంచెం ఇష్టం కొంచెం కష్టం కభీ ఖుషి కభీ గమ్ నుంచి లాగేశారా సార్? అలాంటిదే ఆయన అడిగేశారు. సార్ అలాంటిదే. ఓకే, కొంచెం ఇష్టం ఉంటే ఎంత కష్టమైనా పడతానన్నది కదా, ఈ కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఏంటి? బౌన్సర్ వెళ్ళిపోయింది. సైలెంట్గా అలా కూర్చున్నాం. రే సినిమాలో పెట్టక్కల్లా ఇది ఎలా జస్టిఫై చేస్తావో ఒక సీన్ రాసి నా దగ్గర తీసుకురా అన్న. మిమ్మల్ని నేను ఆ సినిమాకి డైలాగ్స్ రాస్తాను. 4 రోజులు గాయబ్ సార్, ఎవడం కనిపించరా అంటే రాట్లా. ఏంటి గురు ఈయన ఎంసెట్ పెట్టాడు మనకి, ఇప్పుడు ఈ వయసులో మనకి ఎంసెట్లు ఏంటి గురు, వద్దు మన వల్ల కాదు, నేను అటువైపు కూడా వెళ్ళట్లేదు, శ్రీనగర్ కాలనీ రోడ్ల మీద కూడా తిరగట్లేదు, నేను అటువైపు వెళ్ళను. మళ్ళీ సేమ్ బుజ్జి గారు ప్రొడ్యూసర్ అండి, ఏమన్నా రవి గారు టైం అయిపోతుంది ఒకసారి అంటే, లేదు సార్ ఆయన ఇలా అన్నారు మాకు తెలియట్లేదు, మరి ఏం చేద్దాం చెప్పండి అంటే, సరే ఓ పని చెప్తాను మీరు రండి. ఆయన ముందుకు వెళ్ళిన తర్వాత నేను ఏం చెప్తే వచ్చి 10 నెలలు వెళ్ళాం. ఆయన కూర్చుని ఉన్నారు. శివుడు కూర్చుంటే ఎలా ఉంటుంది మనకి, తెల్ల బట్టలు వేసుకుని పెట్టుకుని ఆయన కూర్చుని, ఏంట్రా అబ్బాయి రాసావా తల దించుకొని, నేను చెప్పింది చెప్పండి అని, చిన్నపిల్లం తప్పు చేసాం, మీరు పెద్దోళ్ళు కరెక్ట్ చేయండి. సరెండర్ అయిపోయారు. నీవే తప్ప పరం పెరుగా అంటూ ఆయన అలా చూసి బయటికి వెళ్ళి కూర్చోండి. నేను కూడా నెమ్మదిగా వాళ్ళతో పాటు జారుకుంటాను. మళ్ళీ తిడతారు కదా, రే రా కూర్చున్నాను. పెన్ను
ఆయన పెన్ ఎవరు ముట్టుకోకూడదండి. ఆయన పెన్నులు ఒక 4-5 పెట్టుకుంటారు, అవి చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. ఏమి కనిపించకపోయినా పర్లేదు, మళ్ళీ బయట చేయలేనప్పుడు ఆ పెన్నులన్నీ జేబులో పెట్టుకోవాలి ఆయన. ఆ పెన్ తీసి 5 నిమిషాలు 10 నిమిషాలు కొంచెం ఇష్టం ఉంటే కొంచెం కష్టం అంతే అని రాశారు. 4 రోజులు మాకు పట్టలేదే, మాకు దొరకలే అది. ఆ టైటిల్ని కష్టం ఉంటే కష్టం అంతే అంతే అని మార్చాడు అని రాసి నేను అలా చూస్తున్నా, రాస్తున్నారు. అబ్బాయి వాళ్ళు పిలువు, ఇద్దరు వచ్చారు. పల్లవి మాకు ఎలా ఉంటుంది ఆనందం, అయిపోయింది పాట అయిపోయింది. సరే గురు మీరు రాసి చెప్తే అప్పుడు వస్తాం అంటే, ఎక్కడికి వెళ్తారు, కూర్చోండి బయట. కూర్చున్నాం. 25 minutesలో పాట అయిపోయింది సార్. 4 రోజులు ఆ సందుల్లో కూడా తిరగలేము. ఆయన కూర్చోబెట్టి 25 నిమిషాల్లో పాట రాస్తారు. బా, ఒక కరెక్షన్ లేదు. మీకు తెలిసి ఇదే అతి తక్కువ టైంలో బాగా అంటే రాయడానికి కూర్చున్న ఆ తపస్సు ఆల్రెడీ చేసేసి ఉన్నారు ఆయన. ఈ 4 రోజులు అటువైపు తిరగలే కదా, మనకు తెలియలే. ఆయన ఆల్రెడీ చేసేసి ఉన్నారు. అక్కడికి రాగానే 25 నిమిషాల్లో మనకు కావాల్సింది ఏంటి, ఈ సినిమాకి కావాల్సింది ఏంటి అని రాసేసి ఇచ్చేసారు. అయితే 25 నిమిషాల్లో ఈ పాట రాశారన్నారు కదా, మరి మీ అనుభవంలో ఆయన ఎక్కువ టైం తీసుకున్న పాట ఏది? అంటే ప్రతి పాటకి ఆయన టైం తీసుకుంటారు, ప్రతి పాటకి ఆయన టైం తీసుకుంటారు. మనకి తెలియదు ఆయన ఎంత టైం తీసుకుంటున్నారని మనకు తెలియదు. మనకు దూరం నుంచి చూసేటప్పుడు ఆయన అసలు ఆఫీస్కే రాలేదంటే, ఇవి చెప్తున్నాను కదా, ఆయన నిరంతరం యజ్ఞంలోనే ఉంటారు, మనకి కనిపించరు, మనం మాట్లాడుకుంటూ ఉంటాం అంతే. ఆయన వేరే దీంట్లో ఉంటారు, ఆ లోకం వేరు సార్, అది ఎవడు చూడలేడు. సో ఆయన చూసిన ఆ విశ్వంలోకి మనం వెళ్ళాం. సీతారామ శాస్త్రి గారు అనే ఒక శక్తి పరిచయం అబ్బు రవి గారిని వ్యక్తిగతంగా ఏ విధంగా ప్రభావితం చేసింది? మా నాన్నగారి తర్వాత, అమ్మ తర్వాత అంత నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది నేను. కొన్ని విలువల్లోనే పెంచేశారు నన్ను. ఆ విలువలు దాటి బయటికి వెళ్ళిపోయేవాడినేమో, వెళ్ళనివ్వకుండా ఆపేసింది నేను. పెద్ద అయిన తర్వాత ఇది పర్లేదులే, ఇక్కడ ఇలా చేసేయచ్చులే అని మనం తప్పుదారి పడతాం అనుకో. అక్కడ కాదు, ఇటు, ఈ దారి ఇటు అని చెప్పి పిలిచి కూర్చోబెట్టి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక సందర్భంలో ఒక డైరెక్టర్ నన్ను మాటలు, నాకు బాధ వచ్చేసింది. ఈ బాధతో నేను ఇంటికి వెళ్ళను ఎప్పుడు, నాకు అది అలవాటు. నా పనులన్నీ అయిపోయిన తర్వాత ఆఫీస్ రూమ్లో గంట కూర్చొని గంట ఆ నెగిటివ్ ఎనర్జీ ఇక్కడే వదిలేసి కానీ ఇంటికి వెళ్ళను. అప్పుడు జనరల్గా నేను ఒకటి నమ్ముతాను, గుడిలో ఆ మంత్రాల శబ్దాలు, ఆ ధ్వని, గుడి గంట, వీటి వలన ఆ గుడిని నెగిటివ్ ఎనర్జీ తాకలేదు, లోపలికి వచ్చి పవిత్రమై బయటికి వెళ్ళాల్సింది తప్ప వెళ్ళలేదు. ఈయన ఆఫీస్ నాకు అది. వెళ్ళి పైకి వెళ్ళి దిండి తెచ్చుకొని ఆయన ఆఫీస్ రూమ్లో పక్కన చాపేసుకొని పడుకుని ఉన్నా. ఎప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు 1 గంటకో 2 గంటకో వెళ్ళిపోయాను, భోజనం కూడా చేయలేదు, ఆంటీకి తెలుసు అది. 5 గంటలకి ఆయన అప్పటికి 2 నెలల నుంచి కిందకి రావట్లా, రాస్తా 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 అంటున్నారు. ఆ చిన్న దీంట్లో ఉన్నారు. ఆయన స్నానం చేసి బొట్లు పెట్టుకొని వచ్చే వైబ్రేషన్ ఒకటి ఉంటుంది కదా, టక్కన లేచి కూర్చొని, సార్ ఎరా భోజనం చేయలేదంట, డల్గా పడుకున్నామంట, ఏమైంది దా కూర్చో. లేదు సార్ ఇలా అన్నారు. ఎవరు? పలానా. వాడికి ఏం తెలుసు అంటే, మనకు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది, అది రాదు సార్ వాడికి, ఇది రాదు సార్, ఇది రాదు సార్, వాడికి ఏమి రాదు సార్ అంటే, ఒరే నువ్వు వాడికి స్థాయి ఇవ్వలేదురా, వాడు అన్నమాటకి అంత స్థాయి ఇస్తావేంట్రా. నిన్ను బాధ పెట్టాలంటే అవతల వాడికి నువ్వు స్థాయి ఇచ్చి ఉండాలి, నిన్ను సంతోష పెట్టాలంటే అవతల వాడికి స్థాయి ఎక్కర్లేదు, కానీ నిన్ను బాధ పెట్టాలంటే అవతల వాడికి నువ్వో స్థాయి ఇచ్చి ఉండాలి. ఆ స్థాయి వాడికి ఉందా? లేదు సార్. మరి నువ్వు ఎందుకురా బాధపడతావు, వెళ్ళి భోంజే. ఇది చెప్పడానికి వచ్చారు సార్ ఆయన. బా, ఇంకెవరు సార్ గురువు? అక్షర సత్యం. దేన్ని ఎలా తీసుకోవాలి, దేనికి బాధపడాలి, దేనికి అంటినట్టు ఉండాలి, దేనికి అంటనట్టు ఉండాలి, దీనికి తెలిసినట్టు ఇంకెవరు తెలియదు. మహానుభావులు అంతే. ఇలాంటి సందర్భం నాకు కూడా ఎదురైంది. 2014లో మన రామ్ చరణ్ గారి ఆధ్వర్యంలో సిరివెన్నెల అంతరంగం అని బాబాయ్ నేను ఒక టూర్ చేసాం అమెరికా. ఒక 10 సిటీల్లో. ప్రతి కాన్సర్ట్లోనూ ఆయన మాట్లాడడం, నేను ఆ పాట పాడడం. ఒక సందర్భంలో ఒక ఊర్లో ఏదో బాధపడుతూ ఉన్నాను. చూడండి బాబాయ్ అంటే,
ఇదే ఇంచుమించుగా ఆ రోజు రాత్రి 1 గంటకి నాకు ఇప్పటికీ గుర్తు. రాత్రి 1 గంటకి ఏదో ఆయనతో వాకింగ్ చేస్తూ దేనికి మనకి బాధపడాలో దేనికి బాధపడకూడదో మనకు తెలియాలి. ప్రతి అనవసరమైన విషయానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తే నీ జీవితంలో ఆ క్షణం పోయినట్టే. అంటే మీ బాధ ఏ మందు తీయలేదు సార్, ఏ గోళీ తీయలేదండి. ఈయన ఒక్క మాట భుజం మీద చేసి ఒక మాట చెప్తే తేలికైపోతుంది మనసు. నెక్స్ట్ దాని మీదకి వెళ్ళిపోతాం మనం. అంటే అదే సార్ మన అదృష్టం సార్. నిజమే. ఆ వాకింగ్, ఆ టైము, అంటే జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేని ఒక క్షణం మనకి ఇచ్చారు సార్. అరుణాచలంలో ఆశ్రమంలో పొద్దున పూట 4:30-5:30కి ఒక మెడిటేషన్ హాల్ ఒకటి ఉంటుంది. ఆ హాల్లో మీరు కళ్ళు తెరుచుకుని మెడిటేషన్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఆ హాల్లో ఆ 2 గంటలు గంట కూర్చున్నప్పుడు అనుభవం ఒకటి ఉంటుందండి. ఆ అనుభవం టాప్ 10 టాప్ 5 రాస్తారు కదా మొత్తం జీవితంలో మీ అద్భుతమైన క్షణాలని. అలాంటి క్షణం అక్కడికి వెళ్ళి మెడిటేషన్ చేస్తే ఉంటుంది. అలాంటి క్షణం ఈయనతో ఉంటే ఉంటుంది. నమ్మాలి. అది మనకి ఒక జీవితానుభవం, మర్చిపోలేము. అవి ఎప్పుడు గుర్తొస్తూ ఉంటాయి. అంటే అది ఒక దాన్ని ఏమంటారు, వైబ్రేషన్. ఆన్ ఏ పర్సనల్ నోట్, సిరివెన్నెల గారు మీ అమ్మాయి పేరునే మార్చారు. నేను పేరు పెట్టినప్పుడు రకరకాల పేర్లు. నా భార్య పేరు శృతి అని, మా గురుగారు బుజ్జమ్మ అని పిలుస్తారు. తను పేర్లు సెలెక్ట్ చేసి పెట్టుకుంది. అమ్మ పేరు లలిత. సో లలితా విభావరి, విభు అని పిలుచుకుందాం అని అనుకొని లలితా విభావరి అయిపోయింది. నామకరణం అంతా అయిపోయింది. ఫోన్ చేసి ఆంటీకి చెప్పారు. అంటే ఇలాగా లలితా విభావరి ఏం పేరు పెట్టేవరా అంటే ఇలా పెట్టాను. ఆంటీకి నచ్చలా. ఈయన పడుకుని ఉన్నారు. వాడు ఏదో ఇష్టం వచ్చిన పేరు పెట్టేసుకున్నాడు. నాకు అది నచ్చలేదు, మీరు లేవండి అంటే ఆయన ఫోన్ చేసి రా నువ్వు. ఆఫీస్కి వెళ్తే ఒక 5 పుస్తకాలు ఎదురుకుండా పెట్టుకున్నారు సార్. ఆయన నోట్ చేసుకుంటున్నారు. నాకు అర్థం కావట్లా. 5 పుస్తకాలు పెట్టుకుని ఒరే విభావరికి 10లో 5 అర్థాలే బాగున్నాయి, అది పెట్టుకోకూడని పేరేం కాదు, నీకు ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే వాంగ్మయ్య అని ఒకటి ఉందండి, బట్ ఆ జ్ఞా రాయడం కష్టం. బయటికి వెళ్తే వంగమయ్య అంటారు, ఇంకోటి అంటారు, తప్పుగా పలుకుతారు, మనమే బాధపడుతూ ఉంటాం. ప్రతి వాడిని కరెక్ట్ చేయాలి. అదే చైనీస్ పేర్లో తయారైపోయింది సార్ నాకు, అందుకని పెట్టుకోవట్లేదు. ఇచ్చా బిర్రా అని మళ్ళీ అర్థాలన్నీ చూసి 10కి 10 బాగున్నాయి, పాపకి ఈ పేరు పెట్టండి. నామకరణం అయిపోయిందండి. అయిపోతే ఏంట్రా అంటే లేదు సార్ అమ్మకి వాళ్ళకి ఎలా చెప్పాలి, ఫోన్ చేసి చెప్పారండి. చెప్పి నామకరణం అయిపోయినా పర్లేదు, దాని పేరు మార్చండి, లలితా వాంగ్మయం పెట్టండి అని వచ్చి దానికి అక్షరాభ్యాసం కూడా గురుగారు వచ్చేసారు. దాని అదృష్టం. నామకరణం జరిగిన తర్వాత తతంగం ఇదంతా. తర్వాత వచ్చి అక్షరాభ్యాసం చేశారు. తర్వాత బాబు పుట్టగానే హాస్పిటల్కి వచ్చారు. వీడికి వాచస్పతి అని పేరు పెట్టాను, నేను పెట్టను. వాచస్పతిరా వీడు అంటారు ఆయన, నేను పెట్టను సరే. ఫైనల్గా ఏం పెట్టామంటే కృష్ణవచనం. ఇప్పటికీ ఆయన వాచస్పతి పెట్టలేదు నువ్వు అంటారు. కాదు సార్, భార్య పేరు శృతి, దీని పేరు వాంగ్మయం వచనం. శృతి, వాంగ్మయం, వచనం 3 నా దగ్గర ఉండాలని దాంతో కృష్ణవచనం పెట్టాను సార్ నేను. అయినా నువ్వు వాచస్పతి పెట్టలేదు. చిన్నపిల్లాడు దీవెన అంతే. చివరిగా 2 ప్రశ్నలు మీకు. ఇప్పుడు సిరివెన్నెల గారు భౌతికంగా దూరం అయినటువంటి పరిస్థితుల్లో ఫ్యూచర్ తెలుగు సినీ సాహితీ ప్రపంచాన్ని మీరు ఎలా చూస్తారు? సార్ జనరల్ గా మర్రి చెట్టు అలాంటి వాటి కింద మొక్కలు పెరగవు, ఇంకో చెట్టు రాదు అనుకుంటాం కదా. ఈయన మొత్తం అందరి మైండ్స్ లో తిరుగుతూ ఉంటాడు. మొత్తం లిరిసిస్టులు అందరూ ఈయన అక్కడ పెట్టుకుని కూర్చుంటారు. మన అదృష్టం వీళ్ళందరూ ఆయన స్థాయికి చేరుకోవడానికి ప్రయత్నంలో తప్పు చేయడానికి తగ్గించారు. ఏం కాదు, ఈయన స్థాయికి చేరుకునే ప్రయత్నంలో ప్రతి వాళ్ళని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఆ భావుకతను కానీ ఆ రచన దీన్ని కానీ రచించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. నేను చూస్తున్నాను కదా వాళ్ళందరి మైండ్స్లో, వాళ్ళందరి మనసులో మార్గ నిర్దేశం. అంటే శబ్దానికి రాయట్లా, వాళ్ళు భావం పట్టుకుంటున్నారు. సార్ ఇక్కడ ఎవరి జీవితం ఎవరో డిసైడ్ చేయలేదు సార్, వాళ్ళే రాసుకోవాలి వాళ్ళ విధి. నీ ప్రశ్నలు నీవే, ఎవరో బదులు ఇవ్వరు. అంటే గమనమే నీ గమ్యం అయితే బాటలోనే బతుకు దొరుకు. వీళ్ళందరూ గమనంలో ఉన్నారు, బాటలో బతుకు ఈయనిచ్చారు.
వాళ్ళ గమ్యం వాళ్ళు చేరుకుంటారు. ఈయన ఇచ్చారుగా. చాలా బాగుంది. అందులో కూడా అంటే మీరు శాస్త్రి గారి తత్వాన్ని బాగానే వంట పట్టించుకున్నారు. అందులో కూడా ఒక పాజిటివ్ నేచరే బేసికలీ, అది ఎప్పుడు ఉండాల్సిందే. అంతే. చాలా బాగా చెప్పారు. గురువులు మీకు ఇచ్చేది అదే సార్. నేను ఆంటీని ఆంటీ అంటాను, ఇన్ని బాబాయ్ ఇంకోటి నేను అనలేను. గురువే నాకు, ఆయన గురువే. అయితే నేను చివర్లో అందరినీ అడిగినట్టుగానే మీ నుంచి కూడా ఒక అద్భుతమైన భావన రాబట్టుకోవాలనే ఆశతోటి సిరివెన్నెల అనేటువంటి ఈ సాహితీ దిగ్గజం యొక్క ప్రస్థానం సాహిత్యవేత్తగా, వ్యక్తిగతంగా మీరు క్లుప్తంగా సమరైజ్ చేయాలంటే ఏం చెప్తారు? అంటే నేను ఎమోషనల్ సార్, నేను ఆపుకోలేను. ఇంట్లో దేవుడు పూజా మందిరం ఉంటే దేవుళ్ళ పక్కన నేను ఫోటో ఉన్నాను, నేను చూసేది అంతే. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. వేడితే లేడి ఒడి చేరుతుందా, వేట సాగాలి కాదా, ఓడితే జాలి చూపేన కాలం, కాల రాసేసి పోదా. సార్ ఇది ఈ పాట మొత్తం మీకు ఎందుకు నచ్చిందో ఒక క్వశ్చన్, ఇదంతా మీ గురించి రాసినట్టే ఉంటుంది. ఇప్పుడు శాస్త్రి గారు మీరు ఒక ఆయన పోయెట్, లిరిసిస్ట్ అని మర్చిపోతే, యాజ్ అ పర్సన్ మీరు యూ కెన్ డిస్కస్ లాట్ ఆఫ్ థింగ్స్ విత్ హిమ్ జస్ట్ యాజ్ ఎ ఇంటలెక్చువల్ అండ్ ఆర్ వెరీ వెల్ రీడ్ లిటరేట్ పర్సన్గా ఉంటారు కాబట్టి దాంతో ఒక మనిషిగా కూడా నాకు ఎక్స్ట్రాడనరీ ఇంప్రెషన్ వచ్చేసింది ఆ పర్టికులర్ దాంట్లో మాట. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం,